జర్మనీలో భారతీయ జెండా రెపరెపలాడుతోందా? సంపన్న దేశంలో మనోళ్ళు సంపాదనలో రికార్డులు సృష్టిస్తున్నారా అంటే అవునని అంటున్నారు నిపుణులు. అగ్రరాజ్యం అమెరికాను కాదని ఇప్పుడు భారతీయ యువత జర్మనీ బాట పట్టింది. అక్కడ లోకల్ వాళ్ళకంటే మన వాళ్ళే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఐటీ నుంచి వైద్యం వరకు అన్ని రంగాల్లోనూ భారతీయులే టాప్. అమెరికాలో వీసా కష్టాలు, బ్రిటన్లో ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పుడు చలో జర్మనీ అంటున్న మన టెక్కీల విజయ గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. విదేశాల్లో భారతీయుల సత్తా ఏంటో మరోసారి రుజువైంది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల్లో భారతీయులే అత్యధిక సగటు వేతనాన్ని అందుకుంటూ అగ్రస్థానంలో నిలిచారు. జర్మనీ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన తాజా గణాంకాలు చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ నివేదిక ప్రకారం జర్మనీలో పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి సగటున నెలకు 5,800 యూరోలు సంపాదిస్తున్నారు. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు 5,30,000 రూపాయలు. అక్కడి స్థానిక జర్మన్ పౌరులు తీసుకునే జీతాల కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. సాధారణంగా స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ జీతాలు ఉంటాయి. కానీ జర్మనీలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతీయ మెదడుకు, వారి కష్టపడే తత్వానికి జర్మన్ కంపెనీలు బ్రహ్మరథం పడుతున్నాయి. కేవలం సంపాదనలోనే కాదు, నిజాయితీగా పనిచేయడంలోనూ భారతీయులకు సాటి లేరని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదొక చారిత్రక మార్పుగా విశ్లేషకులు చెబుతున్నారు. అసలు జర్మనీలో భారతీయులకు ఇంత విపరీతమైన డిమాండ్ ఎందుకు పెరిగింది? దీనికి ప్రధాన కారణం మనవారి నైపుణ్యం. జర్మనీలో ఉన్న భారతీయుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, ఇంజనీరింగ్, సైన్స్ మరియు వైద్య రంగాల్లో భారతీయ నిపుణుల హవా నడుస్తోంది. జర్మనీ ప్రస్తుతం తీవ్రమైన మానవ వనరుల కొరతను, స్కిల్డ్ లేబర్ షార్టేజ్ను ఎదుర్కొంటోంది. సాంకేతిక నైపుణ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న వారి కోసం ఆ దేశం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడంలో మనోళ్లు కీలకంగా మారారు. కేవలం ఉద్యోగులుగానే కాకుండా పరిశోధన మరియు అభివృద్ధి R&D విభాగాల్లోనూ మనవాళ్లు కీలక పాత్ర పోషిస్తూ ఉండడం, అక్కడ బడా కంపెనీలు భారీ ప్యాకేజీలు, బోనస్లు ఇచ్చి మరీ భారతీయులను నియమించుకుంటున్నాయి. జర్మనీ ఆర్థిక అభివృద్ధిలో ఇప్పుడు భారతీయుల సహకారం వెలకట్టలేనిదిగా మారిపోయింది. అందుకే అక్కడ మనవారికి అంతటి రాజభోగం దక్కుతోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అందరికీ అమెరికానే గుర్తొచ్చేది. అమెరికా వెళ్లడమే జీవిత లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. అమెరికాలో H1B వీసా కష్టాలు, గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని లే ఆఫ్ భయాలతో భారతీయ టెక్కీలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయాల వైపు చూస్తోన్న వారికి జర్మనీ ఒక స్వర్గధామంగా కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాలతో పోలిస్తే జర్మనీలో సామాజిక భద్రత చాలా ఎక్కువ. అక్కడి హెల్త్ కేర్ సిస్టమ్, పిల్లల చదువులు మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉండడం భారతీయ వలసదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. వారంలో 40 గంటలు పని, శని ఆదివారాలు పూర్తి విశ్రాంతి ఉండడంతో ఒత్తిడి లేని జీవితం గడుపుతున్నారు. జర్మన్ భాషా సమస్య ఉన్నప్పటికీ కేవలం తమ వృత్తిపరమైన నైపుణ్యాలతోనే భారతీయులు అక్కడ తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. భాష అనేది కేవలం ఒక అడ్డంకికి మాత్రమే తప్ప నైపుణ్యానికి కాదని మనవాళ్లు నిరూపిస్తున్నారు. జర్మనీ ప్రభుత్వం కూడా సమయానికి తగ్గట్టు చాలా తెలివిగా పావులు కదుపుతోంది. తమ దేశంలో ఉన్న స్కిల్డ్ లేబర్ కొరతను తీర్చుకోవడానికి భారత్ను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకుంది. భారతీయ నిపుణులను ఆకర్షించేందుకు వీసా నిబంధనలు భారీగా సరళతరం చేసింది. గతంలో జర్మనీ వీసా రావడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు పేరుతో కొత్త విధానాలు తీసుకొచ్చి ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చేవారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. డిగ్రీ ఉండి పని అనుభవం ఉంటే చాలు జర్మనీ రమ్మని ఆహ్వానిస్తోంది. కేవలం ఐటీ రంగమే కాకుండా నర్సింగ్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్ రంగాల్లోనూ భారతీయులకు ద్వారాలు తెరిచింది. ఈ ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ పాలసీలే ఇప్పుడు భారతీయ యువతను జర్మనీ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. కుటుంబం సహా వచ్చి అక్కడ స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ ఇన్ని కావు. చివరగా ఇప్పుడు వెల్లడైన ఈ గణాంకాలు కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో జర్మనీ వెళ్లే భారతీయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం దొరుకుతున్నప్పుడు
ఎవరైనా అటువైపే మొగ్గు చూపుతారు. ఒకవేళ అమెరికా గనక తన కఠిన విధానాలు మార్చుకోకపోతే మేధో వలస మొత్తం అమెరికా నుండి యూరప్ వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ప్రపంచ పటంలో ఏ మూలకెళ్లినా భారతీయ మేధస్సు తన ముద్ర వేస్తూనే ఉంది. ఇప్పుడు జర్మనీ వంతు వచ్చింది. ఈ వేతన గణాంకాలు ఖచ్చితంగా మన దేశంలోని ఇంజనీరింగ్ యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తాయనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో జర్మనీలోని ప్రతి కంపెనీలోనూ ఒక భారతీయుడు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మనోళ్ల సత్తా అలాంటిది మరి.